యాక్చువల్ విషయం రాంబాబు గారు, ఒకటి చంద్రబాబు నాయుడు గారు వెంకయ్యనాయుడు గారి గురించి మీరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు, అవిభక్త కవలలు అని చెప్పి. అసలు ఆయన ఎందుకు పొగుడుతాడు, ఆయన ఎందుకు పొగుడుతాడో తెలియదు. నేను దానికి క్లారిటీ ఇచ్చారుగా, వెంకయ్యనాయుడు గారు కష్టపడి పనిచేస్తున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు పొగుడుతున్నాను అని చెప్పి. రెండోది సన్మానాల గురించి కూడా క్లారిటీ ఇచ్చారు. అన్నిటికన్నా ముఖ్యంగా మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, చరిత్రలో ఏం జరిగింది, చరిత్రలో రాష్ట్రానికి అసలు దేశ చరిత్రలోనే రాష్ట్రానికి ఇప్పుడు దాకా ఎంత వచ్చింది, ఇప్పుడు మేము అందిస్తున్నాం అనే విషయం తెలుసుకుంటే మీరు విమర్శలు చేసేటప్పుడు ఒక అర్థం ఉంటుంది అని చెప్పి. సార్ ఇక్కడ గమనించాల్సింది అంటే 2 లక్షల కోట్ల రూపాయలు మేము ఇస్తున్నాము, ఇంతకు ముందు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు అనేది చెప్తున్నారు, గొప్పగా చెప్తున్నారు. ఇవన్నీ ఏ రాష్ట్రానికి ఇస్తున్నారు? అన్ని రాష్ట్రాలకు ఇస్తున్నారు. కొత్తగా మన ప్రత్యేకంగా ఇస్తున్నారా? ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం అన్ని రాష్ట్రాలకి పెరిగింది, మన రాష్ట్రానికి పెరిగింది అంతే తప్ప దీనికి ప్రత్యేకంగా అన్యాయం జరిగినందుకు ఇస్తున్నారనే మాట లేదు. ఒక్క విషయాన్ని అయితే మాత్రం వాళ్ళు స్పష్టంగా అంగీకరిస్తున్నారు సార్. ఏమని? ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది విభజనలో, అంటే అన్యాయం జరగడంలో మా పాత్ర కూడా ఉందని చెప్పాలి వాళ్ళు. ఖచ్చితంగా బిల్లు యాక్సెప్ట్ అన్యాయం జరిగింది కాబట్టి మేము ప్రత్యేకంగా చూస్తాం, అన్యాయం జరిగిందని ప్రత్యేకంగా చూస్తాం అనేది పార్లమెంట్ లో చెప్పుకోకుండా ఇక్కడికి వచ్చి మీరు చెబితే ఎలాగా? నేనేది ఏమిటంటే, మన ఇంటికి వచ్చి మనకు వాగ్దానం చేస్తే నమ్మశక్యం కానిటువంటి అంశం చట్టబద్ధత కల్పించాలనేది చంద్రబాబు నాయుడు గారి కోరిక. అదే సార్, చంద్రబాబు నాయుడు గారికి కూడా వీరి మీద తీవ్రమైన అనుమానాలు ఉండబట్టే చట్టబద్ధత కావాలంటారు, రాసివ్వండి అంటారు. ఇప్పుడు మీరు మాట చెప్పగానే రాసివ్వండి, మేము నమ్మకలేకే కదా. చట్టబద్ధత లేకపోతే మీరు ఎగ్గొడతారు, ఇంతకు ముందు ఎగ్గొట్టారని అంతర్గతంగా చంద్రబాబు కూడా ఆ భయం ఉన్నది వ్యక్తం చేయలేకపోతున్నారు. ప్రధాని చెప్పిన ప్రామిస్ ఒకటే. ఇప్పుడు ఇందాక రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తే ఎవరున్నారు, అక్కడ చెబితే బీఆర్ వస్తాడు, అక్కడ చెబితే ఇంకోటి వస్తాడు రానివ్వండి. మనకు అన్యాయం జరిగిందే వాళ్ళకి ఇస్తున్నాము. రాంబాబుకి అన్యాయం జరిగింది కాబట్టి నేను ఇస్తున్నాను, మీరు కాముగా కూర్చొని నేను చెప్పేటటువంటి ధైర్యాన్ని ఎందుకు కేంద్ర ప్రభుత్వం కోల్పోతుంది అంటే, కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు దానికి ఒత్తాసు పలుకుతున్నారు. ఇది ధర్మం కాదు. పార్లమెంటు ముఖంగా మీరు చెప్పినవే చేయనప్పుడు ఇక్కడేదో వచ్చి ఒక శంకుస్థాపనకు మీకు సన్మానం చేస్తే చేసినవన్నీ మేము చేస్తాం, సరైనటువంటి విధానం కాదు. రైట్, విన్నారా రాజప్రసాద్ గారు? కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తోంది, ముఖ్యమంత్రి గారు ఒత్తాసు పలుకుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ చేసింది, ఆ అవకాశం ఇంకోళ్ళకి ఇవ్వకూడదు, చేస్తుంది అని మనం ఎందుకు నింద వేయటం? ఆ అవకాశం ఇంకోళ్ళకి ఇవ్వకుండా చట్టబద్ధంగా ఏ ప్రభుత్వం ఉండా, ఏ పార్టీ ఉండా, మనకు రావాల్సినవి, మనకు ఆ హక్కుల ప్రకారం రావాల్సినవి ఇవ్వమని అడగటం కోసం చట్టబద్ధత కల్పించమని అడిగాం. తర్వాత ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు ఏదో 14th ఫైనాన్స్ లో ఉండవే కాదండి, కేంద్ర ప్రభుత్వం నుంచి మనం విద్యా సంస్థలను అనే 14 రకాలైనటువంటి రకరకాల విద్యా సంస్థలు తెచ్చుకున్నాం. ఇందాక రాంబాబు గారు అంటున్నారు అందరూ. రాజేంద్ర ప్రసాద్ గారు నేనే ఇంటరప్ట్ చేస్తా ఒకసారి, లేదంటే మళ్ళీ ఋషి గారు ఇంటరప్ట్ చేస్తారు, లేదా మళ్ళీ రాంబాబు గారు మిమ్మల్ని ఏదో అడుగుదాం అనుకుంటున్నారు. వినాలి. చిన్న అనుమానం రాజేంద్ర ప్రసాద్ గారు స్ట్రాంగ్ గా అబ్జెక్ట్ చేస్తున్నా. చిన్న క్లారిటీ కాదు, మీరు ఏం చెప్తారు అబద్ధాలు క్లారిటీ కావాలి. నిన్న ఫైనాన్స్ మినిస్టర్ వెంకయ్యనాయుడు గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 11 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చాయని చెప్పి మీరు 14 అంటారు. రాజేంద్ర ప్రసాద్ గారు, ప్రజలు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఏ రాష్ట్రం అయినా సరే 1 కోటి జనాభా మించిన వారి అందరికీ కూడా ఈ సంస్థలన్నీ వర్తిస్తాయని కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. రాజేంద్ర ప్రసాద్ గారు, ఇదే సంస్థలు ప్రకటించిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు చేస్తున్న సందర్భం మనం గుర్తు చేసుకుందాము. ఇంకా సహాయం కావాలి, చేయాల్సిన స్థాయిలో చేయట్లేదు, లెవెల్ ఫీల్డింగ్ లెవెల్ కి వచ్చే వరకు ఇవ్వట్లేదని చెప్పారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు అనేక సందర్భాల్లో. అది ఒకసారి మీకు గుర్తు చేస్తారు, కాన్ఫరెన్స్ పెట్టారు. స్టిల్ అదే ఋషి గారు, స్టిల్ ఇచ్చినవి చెప్పుకోవాలి, చెప్పుకోకుండా ఇంకా కావాలంటే విమర్శిస్తానే కూర్చుంటామా? ఇచ్చినవి చెప్పుకోవాలి, ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి, ఇంకా రావాల్సినవి గట్టిగా అడగాలి. మా పాలసీ అది. తర్వాత మీరు టైం ఇవ్వకుండా మీరు మా గొంతు నొక్కేస్తున్నారు. మీరు ప్రతిపక్షాలకు ఎక్కువ టైం ఇచ్చి మీరు ఆ షో వాళ్ళతోనే నడుపుకోదలిస్తే నడుపుకోండి, మమ్మల్ని పిలవపాకండి. మీరు వాస్తవాలు
తప్పదు. ఇప్పుడు ఆయన అన్నారు కదా, నేనే చెప్తా. ఆయనకి అధికారం ఉంటే నేను ఉంది కాక, చెప్తా. ఎవరికి కావాలి అధికారం ఉంటే? నేను చెప్తా. ఎందుకు ఎక్కువ ఇవ్వాలంటే? నేను చెప్తా. నేను చెప్తా. ఆగండి సార్, నేను చెప్తా. ఆయన మాట్లాడేది. నేను చెప్తా. ఎందుకు ఎక్కువ ఇవ్వాలి చెప్పండి. ఒక నిమిషం. ఎందుకు ఎక్కువ ఇవ్వాలి సమయం? ఒక నిమిషం, ఒక నిమిషం. ప్రతి దానికి జాబ్ ఉంది. ఉందా? మా దగ్గర కూడా ఉంది. రండి. రాసుకుని మనిషి జేబులో పెట్టుకోండి. రాజేంద్ర ఎదురు ప్రసాద్ ఇక్కడ చెప్పండి వచ్చి. రాజేంద్ర ప్రసాద్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, ఈ ప్లీజ్ లెట్ మీ గివ్ యూ సమ్ క్లారిటీ. రాజేంద్ర ప్రసాద్ గారు, మీరు లైవ్ లో ఇక్కడ కూర్చుంటే ఒక రకంగా ఉంటుంది. మీరు బయట లైవ్ లో ఉన్నారు కాబట్టి ఇంటరప్షన్స్ వస్తాయి. క్లారిటీ కావాల్సినప్పుడు ఇంటరప్షన్స్ వస్తాయి. ఇందాక నుంచి వేరే ఆ రకంగా కెమెరాలో ఆయన్నే చూపిస్తున్నారు. ఒక నిమిషం. మరి ఇంకా పార్షియాలిటీ అంటే ఏంటి? చెప్పండి. మిమ్మల్ని ఆయన్నే చూపిస్తారు Please finish. కెమెరాలో. ప్లీజ్ ఫినిష్. మమ్మల్ని ఎవరు చూపించట్లా. బెదిరించే కార్యక్రమాలు, బ్లాక్ మెయిల్ చేసే కార్యక్రమాలు, అధికారం ఉందని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే కార్యక్రమాలు చేస్తే సహించడానికి మేము సిద్ధంగా లేవు. మీరు సిద్ధంగా ఉన్నా మాకు అరుచుకుంటా కూర్చుంటే ఎట్లా? ఎవరండి అరుచుకునేది? మీరు అరుచుకునేది మాట్లాడేదాకా ఏముండదు. తప్పలేదు. మీరేదో ఋషి గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, ప్లీజ్ లెట్ us come to the subject, please. ఋషి గారు, ఈ చర్చ ఈ చర్చ కాదు, ఇది బ్లాక్ మెయిలింగ్, బెదిరింపు, ఇవన్నీ మీ చర్చలో బ్లాక్ మెయిలింగ్, బెదిరింపులు ఏంటి? మాట్లాడినట్టు ఏంటని చేపల మార్కెట్ లో మాట్లాడినట్టు మన స్థాయి దయదార్చుకుని నీ స్థాయి అది, తమ స్థాయి అది. రాజేంద్ర ప్రసాద్ గారి స్థాయి చేపల మార్కెట్ లో మాట్లాడే స్థాయి. మేమేం చేస్తాం మరి? రాజేంద్ర ప్రసాద్ గారి స్థాయి చేపల మార్కెట్ లో మాట్లాడే స్థాయి. ఆ స్థాయికి తీసుకెళ్తున్నారు. మీరేంటి ఎవరైనా బెదిరిస్తారు, రాంబాబు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు కాదు, మనం చర్చించుకోవడానికి మొదలుపెట్టిన అవసరం ఏంటి? మనం మాట్లాడుకునే అవసరం ఏంటి? దయచేసి సబ్జెక్ట్. రాజేంద్ర ప్రసాద్ గారు సొల్లంతా మాట్లాడితే వినాలి అందరూ చేతులు కట్టుకుని. అంటే దమ్మున్న ప్రతిపక్షం అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నేసి జవాబు రాబట్టండి. అసలు నీకు జవాబు చెప్పే ధైర్యం ఉంటే కదా. నీకు చంద్రబాబుకి జవాబు చెప్పే ధైర్యం లేక కోర్టులో వేసి విత్డ్రా చేసుకునే దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉండి ఏకాడికి మీరు కోర్టులను బెదిరించడం, న్యాయస్థానాలను బెదిరించడం, టీవీ ఆర్గనైజేషన్లు బెదిరించడం, ఇలా బతకాలని నిర్ణయించుకున్నారు తప్ప న్యాయంగా బతకాలని మీరు నిర్ణయించుకోలేదు. న్యాయంగా పరిపాలన చేయాలని మీరు నిర్ణయించుకోలేదు. ఏకాడికి బెదిరించాలని నిర్ణయం, బ్లాక్ మెయిల్ చేయాలని నిర్ణయం. రాంబాబు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, అవునండి, ఆయన మాట్లాడే మాట్లాడాలి. డిబేట్ అయిపోయి ఇష్టం మాట్లాడితే ఎలా కుదిరింది? సబ్జెక్ట్ మాట్లాడమనండి. బెదిరించే కార్యక్రమాలకి ఎవరు తల వచ్చే ప్రశ్నే లేదు. ఆయన ఎక్కడ వెళ్ళాలి? లీవ్ లో బెదిరించుకోమనండి వెళ్ళి ఎక్కడన్నా. పూర్తిగా చెప్పేది వినాలి. ఎందుకు వినాలి? నువ్వు పూర్తిగా చెప్పేది నువ్వు బెదిరిస్తే వినాలా? మేమేంటి నాకు అర్థం కాలేదు. పెట్టుకుని కూర్చోాలా? ఆ చెవుల్లో పూలు పెట్టుకున్నావు, చెవుల్లో ఏం పెట్టుకున్నావు చూసుకో. నువ్వు చెవుల్లో ఏం పెట్టుకున్నావు కార్యక్రమాలు మానుకోమనండి. తెలుగుదేశాన్ని బెదిరించే కార్యక్రమాలు మానుకోమనండి. పూర్తిగా పక్కదారి పట్టిస్తున్నాడు ఆయన. ప్లీజ్ రాజేంద్ర ప్రసాద్ గారు, ప్లీజ్ కన్ఫైన్ టు ద సబ్జెక్ట్ అండి. ఇప్పుడు రాజకీయంగా విమర్శలు చేస్తే దానికి సమాధానం చెప్పండి. మీరు ప్రశ్న వేయండి, నేను జవాబు చెప్తా. మీరు జవాబు వినే ధైర్యం లేనప్పుడు మీరు ప్రశ్న వేయపాకండి. రైట్, చెప్పండి. ఇందాక నేను అడిగిన ప్రశ్నకి డైరెక్ట్ గా సమాధానం చెప్పండి. ఇంతకు ముందు అనేక సార్లు సరిగ్గా సహకారం కేంద్రం నుంచి అందట్లేదు, ముఖ్యమంత్రిగా అనేక సందర్భాల్లో వాపోయిన మాట వాస్తవం కాదా? సో ఈ కొద్ది రోజుల్లోనే మొత్తం పరిస్థితి అంతటా మార్పు వచ్చిందా? దాని గురించి చెప్పండి. ఇంకో ప్రశ్న సార్, చెప్పండి. అరుణ్ జైట్లీ గారు మాట్లాడితే రక్తం మరిగిపోయిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏమయ్యారో చెప్పనండి. రైట్, రాజేంద్ర ప్రసాద్ గారు ప్లీజ్. అరుణ్ జైట్లీ గారు మాట్లాడితే రక్తం మరిగిన మాట వాస్తవే. దానికి ధీటుగా మా చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఇంకొకళ్ళకి మళ్ళీ మా కేసులు లేవు, ఇంకోటి లేవు కాబట్టి ధైర్యంగా దమ్ముగా మా చంద్రబాబు నాయుడు నిలేశాడు. దానికి తగ్గ విధంగా కేంద్ర ప్రభుత్వం ప్యాకేజ్ ఇచ్చింది. ఇచ్చినటువంటి ఖర్చు పెడుతున్నాం. ఈ ప్యాకేజ్ వాటిని మేము తెచ్చుకుంటానికి నిరంతరం ప్రక్రియ నడుస్తానే ఉంటుంది. రాజేంద్ర సార్, ఒక విషయం అండి, చట్టబద్ధతకి సంబంధించి ప్రామిస్ కానీ ఒక విషయం అలాగే ఋషి గారు, అలాగే
వెంకయ్య నాయుడు గారు ఆయన పోయిడారు, ఈయన పోయిడారు. మనం ఎటకారాలు వద్దు. మనం వెంకయ్య నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి అర్హత మనకుందా అని ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. జీవితంలో ఉన్నప్పుడు అందరికీ చంద్రబాబు నాయుడు మాట్లాడడానికి రాలేదు ఇక్కడికి. వెంకయ్య నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు మోచేతి నీళ్లు మీరు తాగుతున్నారు కాబట్టి మాకే ఆబ్లిగేషన్ లేదు. మా దగ్గర కూడా తిరిగారు, అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ. ప్రధానమంత్రి మోడీ గారిని కూడా విమర్శిస్తాం, చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తాం, కేసీఆర్ గారిని విమర్శిస్తాం, వెంకయ్య నాయుడు గారిని విమర్శిస్తాం. పొలిటికల్ కామెంట్ చేస్తారు, మీరు ఒక పొలిటికల్ కామెంట్ చేస్తారు, దానికి సమాధానం చెప్పడానికి రాంబాబు గారు సిద్ధంగా ఉంటారు, లేకపోతే రుద్రరాజు గారు సిద్ధంగా ఉంటారు. సో చర్చ మొత్తం ఋషి గారు మా నాయకుడిని విమర్శించినప్పుడు నా జవాబు వినాలి, నా కౌంటర్ వినాలి. వినాలంటే మీరు ఋషి గారు మాట్లాడుకోండి, వెళ్ళిపోయిన తర్వాత. ఒక విషయం చెప్పండి, టైం అయిపోతుంది. రాజేంద్ర ప్రసాద్ గారు, చట్టబద్ధ అంశానికి సంబంధించి కానీ లేకపోతే సీడ్ క్యాపిటల్ అంటే వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడే వాళ్ళ యొక్క 40 ఏళ్ల రాజకీయ జీవిత చరిత్రలో మచ్చ లేకుండా వాళ్ళిద్దరూ లివింగ్ లెజెండ్స్ అండి. ఆల్రెడీ వెంకయ్య నాయుడు గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద వేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ముంచేశారు, ప్రత్యేక హోదా ఎత్తేశారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేశారు, రాజ్యసభలో ఇచ్చినటువంటి హామీని తుంగలో తొక్కారు, రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీశారు, రాష్ట్ర ప్రజల్ని మోసం చేశారు, ఇద్దరు నాయుళ్ళు కలిసి కొంప ముంచారు. మీరేమో ఇద్దరు నాయుడికి సన్మానం చేయాలంటున్నారు, చేసుకొని మీ ఊరు తీసుకెళ్ళా, లేకపోతే అక్కడ ప్రభుత్వ సొమ్ముతో. మీ మిత్ర పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం. కేంద్రం నుంచి 3 రకాలుగా సహాయం వస్తుంది. ఒకటి ఇప్పుడు 2,03,000 కోట్లు అని అన్నారు. దానికి రాంబాబు గారు ఏమంటారంటే అన్ని రాష్ట్రాలకు ఇస్తున్నట్టే కదా ఈ రాష్ట్రానికి ఇస్తుంది అని అన్నారు. ఒకటి చాలా స్పష్టం ఏంటంటే గత 10 ఏళ్లలో ఎంత ఇచ్చారో అంటే ఈ 58% చొప్పున ఆంధ్రప్రదేశ్కి 89,000 కోట్లు ఏదో లెక్క, అఫిషియల్ లెక్క. దాని మీద 10% పెంచుకోండి అంటే గ్రోత్ రేట్ 7-8% గ్రోత్ రేటు. ఆ ప్రకారం కన్నా వాళ్ళు ఎక్కువ ఎందుకు వస్తుంది? కేంద్రం నుంచి అన్ని రాష్ట్రాలకు కూడా అదనంగా ఇస్తున్నాము గతం కంటే. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఆంధ్రప్రదేశ్కి ఈ డెఫిసిట్ బడ్జెట్ కింద 22,140 కోట్లు అదొకటి యాడ్ అవుతుంది. ఇవన్నీ యాడ్ అవడం వల్ల 5 ఏళ్లలో 2,03,000 కోట్లు. ఇది మిగిలిన రాష్ట్రాల కన్నా ఆంధ్రాకి ఎక్కువ, హైయెస్ట్ డెఫిసిట్ బడ్జెట్ వస్తుంది ఆంధ్రప్రదేశ్కి. ఇది ఒక అంశం. రెండోది డిపార్ట్మెంటల్గా ఇస్తున్న అసిస్టెన్స్. ఉదాహరణకి రోడ్లు 65,000 కోట్లు, రైల్వేస్ 30,000 కోట్లు, ఎస్పెషల్లీ ఈ పెట్రోలియం కాకినాడ పెట్రోలియం దానికి దాదాపు 50,000 కోట్లు. ఇట్లాంటివన్నీ కలిపితే ఇంకొక 2.5 లక్షల కోట్లు ఈ 5 ఏళ్లలో పూర్తి అవ్వచ్చు. ఇదంతా ప్యాకేజ్ లో భాగమా కాదా? ప్యాకేజ్ లో భాగం కాదు. ఇది ఒకటి. ఇది ప్యాకేజ్ ఏమిటో చెప్పాలి కదా. ప్యాకేజ్ లేదు సార్, నక్షత్రం నక్షత్రం. మూడోది ఏంటి? ఈ ఇందాక నేను చెప్పినట్టు ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్. దాని కింద ఇంత ఇప్పుడు క్వాంటిఫై చేయలేం, కానీ ఒక 40,000 కోట్లు ఇచ్చేదానికి కేంద్రం రెడీగానే ఉంది. ఈ రకంగా అన్ని విధాల ఈ రాష్ట్రానికి అత్యధికంగా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. మరి బేసికల్ గా రఘునాథ్ బాబు గారు చెప్పింది అంటే వారు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు కాబట్టి డిఫెండ్ చేసుకోవాలి కాబట్టి ఓకే, దాన్ని కాదని. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఏ రాష్ట్రంలో అయినా రెవెన్యూ రిసీట్స్ పెరుగుతాయి కదండి. గతంలో మీరు 5 సంవత్సరాల్లో ఎలా ఉంది యూపీఏ ప్రభుత్వం, అంతకుముందు ఎలా ఉంది చెప్పారు. ఇదే నేను చెప్పింది, రెవెన్యూ రిసీట్స్ కూడా పెరుగుతాయి. తర్వాత జిఎస్టీ వచ్చిన తర్వాత ఏమవుతుంది? న్యాచురల్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చేటువంటి అమౌంట్ ని మళ్ళీ బ్యాక్ పంపవలసి ఉంటుంది. సో వీటిలన్నింటినీ ఆల్ హెడ్స్ ని కలిపి నీట్ గా ఒక గిఫ్ట్ ప్యాక్ లా చేశారు. వీళ్ళన్ని కలిపి నీట్ గా పైన ట్యాగ్ చేసి దీన్నే మీకు ఇస్తారు అని చెప్తున్నారు. 2,03,000 కోట్లు అని అంటున్నారు. 2 లక్షలు నేను అడిగింది వారిని ఒకటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ చేత ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. 12 పేజీల ఉత్తరం రాశారు. స్పెషల్ ఇన్సెంటివ్స్ అని చెప్పి మీకు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఫ్లోర్ లో చెప్పారు. అసలు దానికి సంబంధించిన 1, 2, 3, 4 ఎలకేషన్స్ బడ్జెట్ ఎలకేషన్స్ ఫైనాన్స్
ఫిగర్స్ ఏంటి, ఈ 2,03,000 కోట్లలో ఏ ఉంది, దీని మీద వాళ్ళు ఈ ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయడం వైట్ పేపర్ ఆటోమేటిక్ గా తెలిసిపోతుందిగా. ఏ హెడ్ లో ఎంత వస్తుందో చెప్పకుండా ప్రజలు కన్ఫ్యూజ్ చేసి మసిపూసి మారేడుగా చేసి నిన్న సీఎం గారిని చూసినప్పుడు నిన్న మనం సీఎం గారిని చూసినప్పుడు లైవ్ లో అర్థమైంది, ఎక్కడ రక్తం లేదు, మొహంలో రక్తం లేదు. చూడండి లైవ్ చూస్తే మీకు అర్థం అవుతుంది. ఈజ్ నాట్ హ్యాపీ అట్ ఆల్, ఈజ్ నాట్ హ్యాపీ అట్ ఆల్. అక్కడ జరిగింది కానీ ప్రామిసెస్ కానీ ఏదో హై ఎక్స్పెక్టేషన్ తీసుకొచ్చారు, ఏది జరగలేదు అనేటువంటి నిరాశ ఉన్నారు. ప్రజలకు తెలుసు వాస్తవం, తెలుగుదేశం పార్టీకి తెలుసు, ముఖ్యమంత్రి గారికి తెలుసు. వారు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు తన ఉపన్యాసం ఏం చెప్పారండి, లోటు బడ్జెట్ 16,000 కోట్ల రూపాయలు కావాలని మేము అడిగాము, 7,000 కోట్లకు అంగీకరించారు, 3,000 4,000 ఇచ్చారు అని. 16,000 లోటు బడ్జెట్ అడిగితే 7కి అంగీకరించడం లెక్కలేని పత్రాలు ఉండవు. ఆ లోటు బడ్జెట్ స్పష్టంగా ఉంటుంది కదండి. 16,000 మాకు ఇవ్వాలని 16,000 బడ్జెట్ లోటు, రెవెన్యూ లోటు ఏదన్నా కానీ దానికి స్పష్టత లేదు. ఒకటి. రెండో అంశం ఏంటంటే నిన్న ఏమడిగారు, మాకు చట్టబద్ధత కల్పించండి అన్నారు. మేము చట్టబద్ధత కల్పిస్తామని ఎక్కడన్నా చెప్పారండి? చెప్పలేదు. రెండో అంశం ఏంటంటే అక్కడ లోకల్ రైతుల గురించి దాన్ని ఏమంటారు, దాన్ని ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇవ్వమన్నారు. అవి కూడా వెళ్ళి ఆలోచిస్తాం. కొత్తగా ఒక్క హామీ కూడా ఏది కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకా నేను బీజేపీ వారిని అలాగే తెలుగుదేశం వారిని చంద్రబాబు నాయుడు గారిని అడిగేది ఏంటంటే, ప్రత్యేక ప్యాకేజ్ అంటున్నారు, ఏమిటా ప్రత్యేక ప్యాకేజీ, ఏమి ఇచ్చారు కొత్తగా చెప్పండి అంటే ఇంతవరకు ఒక్కరు చెప్పిన పాపాన పోలేదు. రాజేంద్ర ప్రసాద్ గారు ప్లీజ్ కంక్లూడ్ అండి. ఒకటి ప్రత్యేక ప్యాకేజీ ఏమి ఇచ్చారు చెప్పలేదు అని మరి ఎందుకు మరి మర్చిపోయారో ఏవో కానీ చాలా స్పష్టంగా ఇటీవల ఒక సుమారు 4 రోజుల క్రితం అనుకుంటా అరుణ్ జైట్లీ గారు, వెంకయ్య నాయుడు గారు న్యూఢిల్లీలో పెద్ద కసరత్తు చేసి ప్యాకేజీని స్పష్టంగా ప్రకటించారు. వాళ్ళు ఏమేమి ఇస్తాం మన రాష్ట్రానికి అనేది చాలా కానివ్వండి, లేకపోతే విదేశీ నిధుల నుంచి కానివ్వండి, తీసుకునే గ్యాపులు కానివ్వండి, ప్రత్యేక హోదాకి ఏ రకమైనటువంటి వస్తాయో, మోర్ దాన్ దట్ ప్రత్యేక హోదా కంటే ఇంకా అదనంగా ఇస్తామని చెప్పి పోలవరం 100% ఇస్తామని చెప్పింది వాస్తవా కాదండి? అలా అదే విధంగా రఘునాథ్ గారు పోలవరం ప్రత్యేక ప్యాకేజీ అని అడుగుతున్నా. అదే తమిళనాడు వెళ్ళి తమిళంలో 100 రూపాయలు చిల్లర అడిగానన్నా అంట. 100 రూపాయలు చిల్లర తమిళంలో ఏమడిగా అంటే 100 రూపాయలు చిల్లర తమిళనాడు ప్యాకేజీలో పోలవరం భాగమా? తమిళంలో 100 రూపాయలు చిల్లర అడిగారన్న 2 అంశాలు మీకు స్పెషల్ ఇన్సెంటివ్ గా 2 అంశాలు చెప్పండి. బడ్జెట్ మీరు వచ్చింది అని నమ్ముతున్న 2 అంశాలు చెప్పండి. ప్రత్యేక ప్యాకేజ్ చట్టబద్ధత ప్రామిస్ నిన్న రాలేదు. ఇది కాదు చట్టబద్ధత రాలేదు. రెండోది రాజధానికి అంశాలు చెప్తున్నాను వినండి. చెప్పండి ఋషి గారు, మౌలిక వసతులు కానివ్వండి, లేకపోతే రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటానికి సుమారు 30 నుంచి 40 వేల కోట్ల రూపాయలు అటుకోగానివ్వండి, లేకపోతే విదేశీ రుణాల కింద 100% కేంద్ర ప్రభుత్వమే చెల్లించుకునే విధంగా ఇవ్వటానికి అంగీకరించారు మన ప్రాజెక్టులో. మీకు అది కనపడలేదండి? ఇంకా ఎక్కడుందండి? ఇంకా పోలవరానికే నాబాటి నుంచి ఇంకా లేదు, పోలవరానికే నాబాటి నుంచి లేదు. రాజప్రసాద్ గారు 500 చేస్తానంటారు. ఒకటి చట్టబద్ధతకి సంబంధించి ఎష్యూరెన్స్, రెండోది ఒక నిమిషం చట్టబద్ధతకి సంబంధించి ఎష్యూరెన్స్ పోలవరం కట్టి గాని రాజధాని కట్టి గాని చూపెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నారు. 2018కి ఇవన్నీ తీసుకురావడం జరుగుతుంది, ఇవి ల్యాండింగ్ చేయడం. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ గారు లైవ్ లో అందుబాటులోకి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ లైవ్ షోలో జాయిన్ అయినందుకు. ఇది వాళ్ళ లైవ్ షో. రేపు లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.